హాయ్ దిస్ ఈజ్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ మూవీ రివ్యూ. ఇది ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 1 అవర్ మూవీ చాలా బాగా కట్టుకుందనే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ కోసం చెప్పాలంటే నచ్చింది, చాలా బాగా నచ్చింది భయ్య. 1 అవర్ మూవీయే అయినా కూడా చాలా డీటెయిలింగ్ ఉంది, చాలా మంచి కాన్సెప్టే ఎంచుకున్నారని చెప్పాలి. అడవి లాంటి ప్రాంతం ఊర్లోకి, ఆ ఊర్లో ఒక చిన్న పాఠశాల ఉంటుంది. ఆ పాఠశాలకి ఒకే ఒక స్కూల్ టీచర్ ఉంటారు. ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక మనిషి వస్తాడు. వెళ్ళడమే 14 కిలోమీటర్లు వెళ్తారనమాట. ఒక అడవి లాంటి ప్రాంతము, నార్మల్ గుంటల రోడ్లో నుంచి వెళ్ళి అక్కడ ఒక ప్లేస్లో ఒక చిన్న ఊరు ఉంటుంది. ఆ ఊరిలోని పిల్లలందరికీ బాగా చదువు చెప్పడానికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఏంటంటే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మంచం మీద పడుకోవడానికి వీల్లేదు, ఆ ఊరి ఆచారం ప్రకారం. ఎందుకంటే ఆ ఊర్లో ఆ తక్కువ జాతి కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ మంచం మీద పడుకోవడానికి వీలు లేదని ఆ ఊరు తీర్మానించిందనమాట. అలాంటప్పుడు ఈయనకి ఆల్రెడీ స్పైనల్ కేబుల్ ఆపరేషన్ అవుతుంది. ఒక 4-5 నెలలు కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉంటే తప్ప ఆయన విధి విధానాలను అమర్చలేని పరిస్థితిలో ఉంటాడని చెప్పి ఒక చిన్న బెడ్ కావాలని, అదే నార్మల్లో మంచం మీద పడుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది అనమాట. ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎంత నరకంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం చేసి సాధించాడన్నదే స్టోరీ. దీన్ని ఎంత నీట్గా ఎస్టాబ్లిష్మెంట్ చేశాడంటే కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని సీన్స్లోని ప్రతి సీన్ ఎవల్యూషన్ అయిందనమాట. ఆ సీన్లో మనకి అర్థమవుతుంది, అరే మనం ఏ కాలంలో బతుకుతున్నారా ఇంకా అని. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక మంచి స్టోరీని తెచ్చి మనకు అందించడంలో డైరెక్టర్స్ అండ్ మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలన్నమాట. అయితే ఈ స్టోరీని మీరు ఒకసారి చూడండి. ఎవరైనా చూసుంటే కింద కామెంట్ చేయండి ఈ మూవీ మీద మీ అభిప్రాయం కూడా. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగు 3/5. దిస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.